ఎక్స్పెక్ట్ చేసి ఎంత ప్రేమించి సూపర్ డూపర్ హిట్ పెద్ద డబ్బు వచ్చింది కిరణ్ గారి కెరియర్కి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది అనిపించి అనుకున్న టైంలో టక్మని ఆ కా సినిమా ప్రొడ్యూసర్ గారు పబ్లిక్ స్టేజ్ మీదే Q&Aలోనే నాకు డబ్బులేం రాలేదు అనుకున్నట్టుగా ఏంటి అంత ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. దాని మీద అసలు అది ఎందుకు వచ్చింది సార్ అట్లాంటి ఒక టాపిక్ నాకు అర్థం కాలేదు సార్. మీ అందరికీ తెలిసిందే సార్, అంటే ఇప్పుడు 100 కోట్ల సినిమా పోస్టర్ వేసి 100 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిన అన్నీ పోయి ప్రొడ్యూసర్ గారి చేతికి ఎంత వస్తాయి సార్ డబ్బులు? కోర్స్ దానికి సంబంధించి దాన్ని కూడా అప్పుడు మరి వీళ్ళందరూ కూడా బేబీకి కానీ దేనికి కానీ ఇప్పుడు కల్ట్ బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాం. కానీ కూడా కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో కా కూడా అంత మంచి హిట్ అనేది అనుకుంటున్నాం. కానీ ఆ డబ్బు రాలేదని చెప్పడం అనేది నేను అదే అంటున్నాను సార్. అంటే ఎంత మోతారు అన్నది పాయింట్ కదా సార్ అంటున్నాను. అంటే మేబీ అంటే సినిమా పెద్ద హిట్ అయింది కలెక్షన్స్ అంటే ఆ సినిమాని అమ్మేసాం కదా సార్, మనం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. కా అంటే నేను కానీ ప్రొడ్యూసర్ గారికి ఏమైనా చెప్పేదే ఉంటుంది. కా ఆన్ రికార్డ్స్ మీకు ఎంత కలెక్ట్ చేసింది, ఆ టైంలో ఎంత వచ్చి ఉంటుందని మీకు ఉంటుంది కదా సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఒక సినిమా హిట్ అయ్యి వచ్చే నెంబర్లన్నీ కూడా మళ్ళీ చివరికి ప్రొడ్యూసర్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి, చాలా టైం పట్టుద్ది. ఇప్పటికీ బేబీలో రాని బాకీలు చాలా కొన్ని ఏరియాలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ డిఫరెంట్, గెట్టింగ్ అవర్ మనీ రిటర్న్ బ్యాక్ ఈజ్ డిఫరెంట్. నేను కూడా కరెక్టే సీన్. నాకు తెలుసు మీ అందరి కష్టాలు ఆనందాలు అన్నీ తెలుసు, సక్సెస్లు. కాకపోతే ఆ నెంబర్స్ వేసినవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా మన ప్రొడ్యూసర్లే వచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతుంటే నిజంగా బాధగా ఉంది. అంటే నెంబర్స్ పక్కన పెడితే దాని వచ్చిన ఆదరాభిమానాలను ఎవరు ఇది చేయలేరుగా. అందుకే మనం ప్రేమను మెజర్ చేద్దాం. ఆ సినిమా చాలా ప్రేమని పొందింది. చెన్నై లవ్ స్టోరీ అంతమించి ప్రేమను పొందిద్ది అన్న నమ్మకం. ఆల్ ది వెరీ బెస్ట్. చెన్నై లవ్ స్టోరీతో ప్రేమ పంచుదాం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చెన్నై లవ్ స్టోరీని